నమస్కారం ఏవి న్యూస్ కి స్వాగతం నేను మీ జన్ను వైభవంగా శ్రీవారి గరుడ సేవ వర్షాన్ని లెక్క చేయని భక్త జనసంద్రం వరుణుని జల్లులు నడుమ ఘనంగా గరుడ సేవ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడిని పై తిలకించి భక్తి పారవస్యంలో పులకరించారు. వాహన సేవలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సిఎస్ఓ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
CFMS వల్ల అభివృద్ధికి ఆటంకం. CFMS రద్దు చేసి అభివృద్ధికి బాటలు వేసిన కూటమి ప్రభుత్వం. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులకు వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ అడ్డు తగలడం శోచనీయమని వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీ 32వ వార్డులో 35 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో తీసుకొచ్చిన CMFS మున్సిపాలిటీల అభివృద్ధికి అడ్డుగా మారి 5 ఏళ్ల పాటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, కూటమి ప్రభుత్వం CMSF రద్దు చేయడం వల్ల మదనపల్లి మున్సిపాలిటీ నందు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, దానిలో భాగంగా ప్రతి నెల 1 కోటి రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీల ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అయితే మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులకు వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ అడ్డు తగలడం శోచనీయమని అన్నారు. అనంతరం 34వ వార్డు పరిధిలో అధ్వానంగా తయారైన రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షానవాజా గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. గౌరమ్మ గారికి CMRF లో 61,936 రూపాయలు చెక్ రూపంగా తీసుకుని వచ్చి CMRF లో వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకే పూర్తిగా ఆర్థికంగా ఆదుకోవాలా. వాళ్ళ ప్రతి రూపాయి చాలా విలువైనది. వాళ్ళకి దగ్గర తీసుకొని మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం కలిసి నడవల్ల. ఆ భాగంగా వీళ్ళందరూ మనోళ్ళు వీళ్ళకి ఈరోజు చెక్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తున్నాం, గౌరమ్మ గారి ఇంటికి. మా వాసప్ప, మా నాయకులు అందరూ, అదేవిధంగా మా ప్రసాద్ అందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ వచ్చి రిక్వెస్ట్ చేసి చెక్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. తీసుకొద్దండి, చెక్ పట్టుకో. తిరుపతిలో మంచిగా ఉన్నాను, ఫోటో పోతుంది. చికెన్ పకోడా సెంటర్ వద్ద వైసీపీ బీజేపీ క్యాడర్ మధ్య గొడవ. అమ్మను తిట్టడంతో ఎదురు తిరిగిన బీజేపీ యువ మోర్చా నాయకుడు భరత్. నాకే ఎదురు తిరుగుతావా అంటూ మరోసారి చితకబాదిన సిఐ గోపి. సిఐపై చర్య తీసుకోకపోతే ఆందోళన చేస్తామంటున్న బాధితులు. శ్రీకాళహస్తి నగరి వీధిలోని ఓ హోటల్లో బీజేపీ వైసీపీ వాళ్ల మధ్య జరిగిన వివాదం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు చేరగా పోలీసులు వైసీపీకి చెందిన వాళ్లను వదిలేసి బీజేపీ యువ నాయకుడు భరత్ నాయుడుని విచక్షణారహితంగా లాఠీలు ఇరిగేలా దాడి చేశారు. స్టేషన్ నుంచి భరత్ కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్యం అందించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ ఆసుపత్రికి వెళ్లి భరత్ను పరామర్శించారు. రాక్షసుల్లా ప్రవర్తించిన పోలీసుల తీరును స్థానికులు తప్పుపడుతున్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి నేను ఇప్పుడే బయట వెళ్తున్నాను. టైం 4:32 సిఐ గారు నన్ను విచక్షణారహితంగా ఈ విధంగా కొట్టి నా మీద దాడి చేసి నన్ను హీనమానంగా మాట్లాడి, చూసారా, చూడండి, ఈ విధంగా మాట్లాడి స్టేషన్లోనే నేను 100కి డైల్ చేశాను, 112కి. నా కంప్లైంట్ తీసుకోలేదు, నన్ను స్టేషన్ లోపలికి కూడా పోనీలేదు. తర్వాత ఈ టైం దాకా, రాత్రి నుంచి ఈ టైం దాకా నన్ను ఎందుకు పోనీరు, నేను ఈ విధంగా సదరు వ్యక్తిపై కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను అనుమతి ఇవ్వండి అంటే చివరికి వాళ్ళు నన్ను ఒక 15-20 నిమిషాల ముందు, అంటే 4 గంటల పైన 4:30 లోపల నన్ను లోపలికి అనుమతించారు. నేను లోపలికి పోయి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి బయట తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడానికి వెళ్తున్నాను. నరరూప రాక్షసుల్లాగా సిఐ గారు నన్ను ఈ విధంగా నా మీద దాడి చేశారు. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడానికి వెళ్తున్నాను. సిఐ గారు మద్యం సేవించున్నారు. అతన్ని కూడా బ్రీత్ అనలైజర్ తీసి నాకు న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా నేను స్టేషన్ ముందర నుంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చి కూడా నేను స్టేషన్ ముందర కూర్చుంటాను, నాకు న్యాయం జరిగే వరకు. ఇప్పుడు సమయం 4:34. నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నాను.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ కేసులో A4 నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ శ్రేణులు. లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో న్యాయం గెలిచిందని మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేని లిక్కర్ కేసుని సృష్టించి ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా 69 రోజుల పాటు జైలులో పెట్టిన కూటమి ప్రభుత్వానికి ఏసీపీ కోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులే లక్ష్యంగా అక్రమ కేసుల బనాయించి జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా వాళ్ళు భయపడే రకం కాదని, రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడతారని స్పష్టం చేశారు. शुगर న్యాయస్థానం మీద ఎలాంటి నమ్మకం ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు 71 రోజులు అక్రమ నిర్బంధంలో ఉండి దగ్గర రాజమండ్రి జైల్లో ఉండి ఈరోజు వచ్చేందులో ఆయనకు బెయిల్ రావడం జరిగింది. మా నమ్మకం న్యాయస్థానాల మీద, దేవుని మీద మాకు నమ్మకం ఉండింది. మా నమ్మకం కరెక్ట్ అనిపించింది. ఈరోజు ఆయనకు ఏ ప్రూఫ్స్ లేకుండా అక్రమ నిర్బంధంలో పెట్టారు. ఇంతవరకు ఏది కూడా ఆయన మీద ఏది కేసు పెట్టింది ఏమీ లేదు. ఈరోజు ఏది కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏది లేకుండా పెట్టినారు. ఈరోజు కోర్టు కూడా దీనికి చూసి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ మదనపల్లిలో ఒక పండగ వాతావరణం ఉంది. ఇది వచ్చింది ఒక దసరా కానుక మాదిరి. మేము ఆ న్యాయస్థానాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక దసరా కానుక మాకు ఆయన వాళ్ళు ఇచ్చినారు. మేము ఇక్కడ అంతా ప్రతి మదనపల్లిలో ఊరు వాడ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అంతా సంబరాలు చేసుకుని కేక్ కటింగ్ చేసుకుని చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. మేము వచ్చిన ఇక్కడ ఉండే ప్రజలకందరికీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ మా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. హనుమంత వాహనంపై ఊరేగిన తిరుమల శ్రీవారు. భక్తజన సందోహంగా మారిన తిరుమల మాడ వీధులు. గోవిందనామ స్మరణతో మారుమోగిన తిరుమల.
పతయే నమః అని ప్రతి ఒక్కరి నోట రాముని యొక్క నామ సంకీర్తనం ఉంటూనే ఉంటుంది. వారి యొక్క వైభవం ఎలా తెలిసింది అంటే రాముడికి అతడు దాసుడయ్యాడు కనుక. దాస్యభక్తికి నిదర్శనం సాక్షాత్తు ఈ హనుమ. హనుమ అంటే మంచి దవడలు గలవాడు అని అర్థం. మారుతి అంటే అతన్ని మారుతి అంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడిగా, ఆంజనేయుణ్ణి సిరియ తిరువడిగా అక్కడ కీర్తించడం అనేది ఒక సత్సంప్రదాయం. అంచేత ఈనాడు అని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను పెట్టుకున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణః అని చెప్పిన రీతిగా మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి దాసుడిగా ఉండాలి. విష్ణు భక్తులు ఎవరైనా స్వాత్మాభేదం విగర్హతి అన్నారు.